దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? కొందరు ఎప్పుడూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఈ బాధ్యతారహిత ధోరణుల వల్ల అనేక సార్లు గొప్ప నష్టం వాటిల్లుతుంది. ఇటువంటి వారు ఇతరుల్ని ఇబ్బంది పెడతారు. వారి వలన ఇతరులు ఎంత కష్టపడుతున్నారో వారికి పట్టదు. ఈ స్వభావం దేవుని నుంచి మనల్ని వేరు చేస్తుంది. ఇతరులు మనల్ని నమ్మలేరు, మనపై ఆధారపడలేరు. దేవుని దృష్టికి మనం అనుకూలంగా జీవించకపోవడమే మనలోని లోపం. ఏ విషయాల్లో ఇలా ప్రవర్తిస్తున్నామో వాటి గురించి జాగ్రత్త తీసుకోవాలి. నమ్మకమైన గృహ నిర్వాహకుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం పనిచేసే ప్రతిసారి పనిని సక్రమంగా చేయడానికి, నమ్మకంగా చేయడానికి దేవుని కృపను కోరుకుందాం. యేసయ్య నమ్మదగినవాడుగా ఉన్నాడని హెబ్రీ 3:2 రాసి ఉంది. మనం కూడా ఆయన స్వరూపములోనికి మారవలసి ఉన్నది.